ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ షేర్ చేసుకునేది అది పాజిటివ్, అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అది కాకుండా వాడు ఇట్లరా వీడు ఎట్లరా వాడికి ఇలా చెప్పి మాట్లాడుకుంటే మనకు ఎటువంటి ఉపయోగం లేదు. మనం ఏమంటే అది తగ్గి ఫ్రెండ్స్ని కట్ చేయమని మనం చెప్పాం. ఇప్పుడు 3 అవర్స్ నువ్వు స్పెండ్ చేస్తున్నావు అనుకో, 1 అవర్ పెట్టుకో, మిగతా 2 అవర్స్ పెట్టు. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, నువ్వు 3 అవర్స్ ఫ్రెండ్తో చేసినప్పుడు డిస్కషన్ చేస్తాను ఎన్ని విషయాలు థాట్స్ మైండ్స్కి వస్తున్నాయి. ఇప్పుడు నేను 70 నుంచి 80,000 అని చెప్పాను కదా. ఇప్పుడు ఫ్రెండ్స్తో ఒక 3 అవర్స్ మాట్లాడితే ఎన్ని విషయాలు మాట్లాడుతుంటారు, అవన్నీ మైండ్లో కాన్షియస్ మైండ్ దట్ ఇదా ఇదా అని చెప్పి థాట్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను 3 అవర్స్ నేను 1 అవర్ పెట్టుకోమన్నాను అంటే 2 అవర్స్ మీరు ఫ్రెండ్తో లేరు కదా. సో అన్ నెంబర్ ఆఫ్ మీరు థాట్స్ కట్ చేశారు కదా. ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా ఫోన్లో ఇప్పుడు మీరు రీల్స్ చూస్తుంటారు, షార్ట్స్ చూస్తుంటారు. ఇప్పుడు మీరు గంటలు గంటలు చూస్తే మీకు చూసిన ప్రతి వీడియోకి ప్రతి దానికి మీరు ఒక థాట్ ఫీలింగ్ ఎమోషన్ చేస్తారు. ఇది మీ మైండ్కి థాట్స్ ఇస్తున్నారు కదా. ఏమంటాం, ఫోన్ కన్సంప్షన్ తక్కువ చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫోన్లో కూడా మీరు యూట్యూబ్ లేదా దాంట్లో స్టడీ రిలేటెడ్ కూడా ఉంది. సరే మీరు యూస్ఫుల్ గా వాడితే పర్లేదు, కానీ మీరు అన్నెసరీగా దానికి యూజ్లెస్ మీకు ఎటువంటి యూజ్ లేకుండా మీరు వాడుతున్నారు. మీరు ఫోన్ కన్సంప్షన్, ఫోన్ యూసేజ్, స్క్రీన్ టైం తక్కువ చేయండి. ఒకటి ఇది. సో మీ టైం ఏం చేయండి, మీకు ఏది కావాలో మీరు దాని గురించి ఆలోచించడం, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి అని మనం వచ్చేస్తాం. ఇప్పుడు ఎలా చేయడం వల్ల మనం 70-80 వేల నుంచి 56,000కి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇంకా తర్వాత మనకి ఇలా అనుకుంటారు, మనం ఇలా మనం చేసుకుంటే ఇప్పుడు మనకు ఫైనల్గా మన ఫోకస్ ఎలా అంటే, మనం ఈ యొక్క టెక్నిక్ నేర్పించిన తర్వాత 3 అవర్స్ ఫ్రెండ్స్ చేసింది 1 అవర్ రమ్మని చెప్పాం కదా. కొద్ది రోజుల తర్వాత అతను హాఫ్ అన్ అవర్కి వచ్చేస్తాడు. తర్వాత ఏమంటాడు, లేదురా నాకు నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ నాకు ఎగ్జామ్ ఉంది, నేను ఈ 10 రోజుల మీద కలవలేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి గాసిప్ చేసేటప్పుడు వచ్చే థాట్స్ టోటల్ జీరో అయిపోయా. ఓకే, ఇప్పుడు ఫోన్లో సపోజ్ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి రీల్స్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో చూసేది ఇప్పుడు అది కూడా మానేశాడు అనుకుందాం. ఇప్పుడు ఆ థాట్స్ తక్కువైపోయింది. ఇప్పుడు మైండ్లో థాట్స్ లోడ్ తక్కువైపోయిందా, తక్కువైపోయింది. ఇప్పుడు దీనికి ఓవర్ అండ్ అబోవ్ మనం ఏం చేస్తున్నాం అంటే మెడిటేషన్ చేయమంటున్నాం. మెడిటేషన్లో మనం ఏమంటే నువ్వు ఏం ఆలోచించు, దేని గురించి ఆలోచించుకో, నీ గురించి కూడా నువ్వు నీ బాడీ గురించి ఆలోచించు. నువ్వు 10 నిమిషాల్లో ఒక మంచి సూదింగ్ మ్యూజిక్ పెట్టుకొని ఒక కామ్ ఎన్వైర్న్మెంట్లో, నీకు అది ఇండోర్ అయినా పర్వాలేదు, లేకపోతే నాకు ఒక మంచి పార్క్, ఒక మంచి చెట్లు, గ్రీనరీ మధ్య చెట్లు, ఫ్రెష్ ఎయిర్, దాని మధ్య అయినా సరే నీ ఫోన్లో ఒక మంచి సూతింగ్ మెడిటేషన్ మ్యూజిక్ చాలా దొరుకుతాయి. ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని వేరే సౌండ్ రాకుండా మ్యూజిక్ పెట్టుకొని నీ మైండ్ నువ్వు జస్ట్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అతను మెడిటేషన్లో ఉండి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అతని మైండ్లో ఏ థాట్, దేని గురించి థాట్ నడుస్తుంది, ఆ మ్యూజిక్ గురించే. అంటే ఇప్పుడు ఒకటే థాట్ ఉంది. 70-80 వేల నుంచి మనం స్టార్ట్ చేసింది, మన థాట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓకే మెడిటేషన్ చేస్తున్నాను అని చెప్పి మనం 1-2 మనం అలాగే మనం చెప్తాం, కానీ మినిమం 4 to 5 ఉంటాయి థాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఈ రోజు నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఒక థాట్ ఉంది. తర్వాత నేను ప్రాక్టీస్ చేయాలి, రీజనింగ్ రావాలి, నేను స్పీడ్ పెంచుకోవాలి అని ఒక 4-5 థాట్లే. 70-80 వేల నుంచి మనం 4-5 థాట్లకు వచ్చేసాం.